హలో ఎవరీవన్, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీస్ అయితే దూసుకుపోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ రావుపూడి డైరెక్షన్ లో ఆయన అయితే ఒక మూవీ చేస్తున్నారు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది ఈ మూవీ అయితే. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే జరుపుకుంటుంది. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ ఇప్పటి వరకు కూడా 2 షెడ్యూల్స్ అయితే పూర్తి చేసుకుంది సక్సెస్ఫుల్ గా. చిరు సరసన అయితే నయనతార, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్నారు అనిల్ రావుపూడి. రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నామనే మూవీ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా వచ్చి భారీ హిట్ అయితే అందుకుంది. ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దాంతో ఈసారి చిరంజీవితో అనిల్ ఏ రేంజ్ హిట్ అయితే కొడతారు అని జోరుగా అయితే టాక్ అయితే నడుస్తుంది. ఇక ఈ వీడియోలో ఈ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే లీక్ అయింది, అదేంటో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. అయితే రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావుపూడి చిరుతో మూవీకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే పంచుకున్నారు. అనిల్ రావుపూడి మాట్లాడుతూ ఇది ఒక భార్యాభర్తల స్టోరీ అని, అందులో 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుంది. చిరంజీవి క్యారెక్టర్ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, చంటబ్బాయి తరహాలో మాస్ ఫన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ తో ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్టోరీ సిద్ధం చేశాం. ఇది నా కెరీర్ బెస్ట్ ఫిలిం అవుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ చిరు పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ఇస్తాయని చెప్పడం జరిగింది. అంటే అర్థం చేసుకోవచ్చు, సంక్రాంతికి వస్తున్నాం, ఒక చాలా పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మూవీ ఆ కాన్సెప్ట్ తో వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని అయితే తీర్చిదిద్దనున్నారు అనిల్ రావుపూడి అని చెప్పొచ్చు. 100% అయితే అంతకు మించిన ఆ ఫన్ కామెడీ ఇందులో ఉంటుందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే అది ఇప్పటి వరకు గాసిప్ గానే ఉంది. వెంకటేష్ ఈ మూవీలో ఒక స్పెషల్ ఎంట్రీ ఉండబోతుంది. ఒక గెస్ట్ అపిరియన్స్ తో ప్రతి ఒక్కరిని కనిపించి సందడి చేయబోతున్నా అని చెప్పింది ఒక గాసిప్ అయితే ఉంది. ఖచ్చితంగా వెంకటేష్ గారు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నాను అని కూడా అనిల్ రావుపూడి అయితే కన్ఫర్మ్ చేశారు ఆ ఇంటర్వ్యూలో. వెంకీ రోల్ ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు చెప్పేస్తే థంబ్నెయిల్స్ తో స్టోరీలు రాసేస్తారని, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తా అన్నారు, ఆయన ఎంట్రీ రోజు బ్లాస్ట్ అవుతుందని చెప్పి చెప్పుకొచ్చారు. అలానే సంక్రాంతికి వస్తున్న బుడ్డోడు బుల్రాజు ఈ మూవీలో కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో చేస్తున్నానని చెప్పి కూడా తెలపడం విశేషం అని చెప్పొచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటిస్తామని కూడా చెప్పారు. అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతుందన్నారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గా సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నామని కూడా చెప్పుకొని వచ్చారనమాట. అంటే సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కూడా ఉండబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయితే చేశారు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతానికి అయితే బింబిసారా డైరెక్టర్, వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర మూవీ అయితే చేస్తున్నారు. దాదాపుగా ఈ మూవీ అయితే ఎండ్ స్టేజ్ కి అయితే వచ్చేసింది. ఇక ఈ ఇయర్ లోనే ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతోంది. ఈ మూవీలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు చిరంజీవి గారి పక్కన. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అయితే ఈ మూవీ అయితే నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలు పెంచేశాయి. దానితో పాటుగా డిసప్పాయింట్మెంట్ గురయ్యారు ఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్, ఆ CG వర్క్ చూసి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.